ఇప్పుడు వరద ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చిన వరదకి సంబంధించి ముఖ్యులు, ప్రముఖులు అందరూ ఎవరికి తోచిన సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధికి వాళ్ళు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు మనం చూసుకుంటే ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ మిగతా బాలకృష్ణ గారు ఇంకా కొంతమంది వాళ్ళు విరాళం ఇవ్వటం జరిగింది. ఇలాగే ఇంకా మిగతా ఎంతమంది ఇస్తారు, ఎంతమంది ఎట్లా సాయం చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి మనం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, ఆయన అడిగి మాట్లాడుతున్నాం. నమస్తే సార్. ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు 2 తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం అని ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల చొప్పున 1 కోటి రూపాయలు వారు సహాయం చేయటం జరిగింది. అది ఆయన ట్విట్టర్లో కూడా పెట్టారు. దీని తర్వాత ఇంకా కొంతమంది విశ్వక్సేను, మన సిద్ధు జొన్నలగడ్డ, తర్వాత బాలకృష్ణ గారు, తర్వాత వైజయంతి మూవీస్ తరపు నుంచి అశ్విని దత్ గారు ఒక 25 లక్షలు ఇలా ప్రకటించారు. ఇంకా మిగతా సోకాల్డ్ మన హీరోలు కానీ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ ఇంకా ఎవరెవరు వాళ్ళ వంతు వాళ్ళు ఎంత సహాయం చేయదలుచుకున్నారో ఏంటో ఇంతవరకు బయటపడలేదు. ఆల్రెడీ ఇది 3 రోజులు అయింది వరద ముంపు గురయ్యి. మన ఏపీ అయితే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. మీ ఉద్దేశం ఏమంటారు? జనరల్ గా ఇట్లాంటి విపత్తులు జరిగినప్పుడు ఎక్కువగా మనం అబ్జర్వ్ చేసేది సినీ నటులు ప్రకటించారనే అబ్జర్వ్ చేస్తాం. అవును. నేను బాగా చిన్నప్పుడు అంటే ఎలిమెంటరీ స్కూల్ ఆ స్టేజ్ చదువుకునేటప్పుడు ఇట్లాంటి విపత్తులకి మొట్టమొదటిసారి విరాళాలు ప్రకటించేది మాత్రం సూపర్ స్టార్ మహానుభావులు. అది ఏ లోకంలో ఉన్నారు కానీ అవును. అసలు ఎంత చూడండి, చెప్పగానే మీకు కూడా ఎంత ఆయన ప్రకటించాక మిగతా అందరూ ప్రకటించారు. అది ఆ దాతృత్వ గుణం అనేది అందరికి ఉండదు, ఉన్నా కూడా ఇవ్వాలి ఎక్కడుంది. అవును. అది ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇస్తుంటారు ముఖ్యమంత్రి సహాయ నిధికి. ఇక్కడ ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళే ఎందుకు ఇస్తారు, మిగతా ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు ఇవ్వరు? ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ, ఫార్మా సెక్టర్ కానీ, ఐటీ సెక్టర్ కానీ, మిగతా బిగ్ షాట్స్ చాలా మంది ఉన్నారు కదా. ఇదే ఈ సోకాల్డ్ తెలుగు ప్రజల మీద ఉండి బిజినెస్ చేసుకొని సంపాదించుకొని 1000 కోట్లు వెనకేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా, చాలా ఉన్నారు. ఇండియా వైడ్ లో ఉన్నారు, వరల్డ్ వైడ్ గా కూడా ఉన్నారు కాదన్నట్టు. అయితే వీళ్ళకే ఎందుకు అంటే మీరు అబ్జర్వ్ చేయండి, మిగతా కూడా ఇప్పుడు ఇర్లీగల్ అఫైర్స్ కానీ, లేదా డ్రగ్స్ సంబంధించి కానీ, లేదా ఇంకా ఆర్గానిక్ సంబంధించి ఇంకేవైనా కూడా ఇష్యూస్ వచ్చినప్పుడు సినిమా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటే మన మీడియా మిత్రులు కూడా ఒక ఆతృతతో తీస్తారా, లేదా అది తీస్తేనే ప్రజలు ఎక్కువగా ఆకర్షితం అవుతారని దాని మీద ఫోకస్ చేస్తారో తెలియదు. కానీ అంటే గుడ్డు ముందా పిల్ల ముందా అన్నట్టుగా దాని మీద ఎక్కువ ఫోకస్ అవుతుంటది. మిగతా వాళ్ళ సెక్టార్లో కూడా ఉంటాయి, బయటికి రానివ్వరో, లేదంటే వీళ్ళు పూర్తిగా క్యాప్చర్ చేయరో తెలియదు. కానీ సో ఇక్కడ కూడా సినిమా వాళ్ళు ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చారు, లేదంటే బాలయ్య గారు ఇచ్చారు, లేటెస్ట్ హీరోస్, అప్కమింగ్ హీరోస్ నిజంగా సిద్ధు జొన్నలగడ్డ కానీ, మన విశ్వక్సేన్ వీళ్ళు ఇచ్చారు. మరి ఇలా ఇచ్చినప్పుడు కూడా ఎట్లాంటి విమర్శ వస్తుందంటే, అరే వీళ్ళు ఇప్పుడు స్టార్లు ఎదుగుతున్న వీళ్ళు ఇస్తున్నారు, ఎంతకన్నా బడా నేతలు పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు కదా, ఖచ్చితంగా ఫ్యామిలీలే స్టార్లు అయిపోయిన ఉన్నారు కదా, వాళ్ళెవరు ఎందుకు ఇంతవరకు ప్రకటించలేదు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అసలు సబ్జెక్ట్ ఇదైతే వెంటనే అటు వెళ్తుంది కూడా, ప్రశ్న కూడా కాకుండా విమర్శ కూడా ఉంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. మనకి జనరల్ గా 99 మంచి చేయండి, ఒక్క చెడు చేస్తే అదే పట్టుకుంటాం. అలాగా మీరు అన్నట్టు విమర్శ అనేది కూడా వస్తుంది. ఇప్పుడు ఈ సహాయ నిధికి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఇవాళ చూశాను, ఒక 10th క్లాస్ విద్యార్థిని 3000 రూపాయలు తనకు చేతనే సాయం చేసింది. 3000 రూపాయలు తక్కువే అవ్వచ్చు, అలాంటి కొన్ని వేలు కలిపితే కదా లక్షలు కోట్లు. అంతే కదా. అంటే ఇచ్చే గుణం ఉండాలి, అది ఎవరైనా సరే, అది చిన్నోడా పెద్దోడా అని కాదు. కాకపోతే ఇండస్ట్రీ వాళ్ళే ఎందుకు రెస్పాండ్ అవుతారు, మిగతా వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వరు? సో అలాగే రెస్పాండ్ అవ్వని వాళ్ళకి ఈ సోకాల్డ్ రాజకీయ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే భూములు తక్కువ లీజుకి ఇవ్వడం, వాళ్ళకే బిజినెస్ కి హెల్ప్ చేయడం చేస్తున్నారే. అరే ఇలా విపత్తు వచ్చినప్పుడు మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వరని ఎందుకు అడగరు? మేబీ పార్టీ ఫండ్ కింద అడుగుతారేమో కానీ ఇలాంటి విపత్తులకు అడగరేమో అని కూడా అనిపిస్తుంటుంది నాకు ఒక్కొక్కసారి. ఏది పారిశ్రామికవేత్తలు కానీ మిగతా సెక్టార్ లో ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ
అంటే మిగతా వాళ్ళు కూడా అనౌన్స్ చేసేది చాలా తక్కువగా వినిపిస్తుంటారు. అలాంటి విషయాల్లో నాకు తెలిసి టాటా వాళ్ళు, రతన్ టాటా గారి ఫ్యామిలీ గురించి కానీ, మహీంద్ర ఆనంద్ ఆనంద్ మహీంద్ర వీళ్ళిద్దరూ ఎక్కువగా అనౌన్స్ చేసినట్టు కూడా వింటాం. మిగతా ఎవరు కూడా అంతగా అనౌన్స్ చేసినట్టు ఎప్పుడు వినలేదు, వినబడవు కూడా ఎందుకు. అవును. సో అలాంటి యాంగిల్ గా చూస్తే ఎన్టీఆర్ గారు ఇవ్వడం నిజంగా మంచి విషయమే. ఎంతమని మీరు ఆయన చాలా మంది ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో విమర్శలు ఉంటాయి. మీరు అన్నట్టు వాడికి అన్ని ఉన్నాయి, ₹1,00,00,000 ఇచ్చాడు రా, ఒక 5 కోట్లని ఇవ్వచ్చు కదా. మనిషి ఆశకి అడ్డుపద్దు లేదు. బట్ అది ఎంతో కొంత ఉపయోగపడితే హ్యాపీ. ఇంకోటి ఏంటంటే, ఇట్లా సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళినప్పుడు ₹100 చేరితే ఆ ₹100 కూడా ఎండ్ కస్టమర్, అదే కింద స్థాయిలో ఉండే ఓటర్కి లేదా ప్రజలకి రీచ్ అవుతుందా అనేది కూడా క్వశ్చన్ మార్కే కదా. సో ఈ ₹100 కూడా రీచ్ అవ్వాలి అని అంటే మధ్యలో ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. అధికారి, దాని కింద అధికారి, లేదంటే గ్రామ స్థాయి అధికారులు, మధ్యలో వాలంటీర్లు లేదా రాజకీయ ప్రతినిధులు, వీళ్ళందరూ ఎవరండి? ప్రజలే. వాళ్ళల్లో ఒకలే. వాళ్ళు పూర్తి స్థాయిలో వాడికి ఇవ్వకుండా, ఇప్పుడు ప్రజాస్వామ్యం అనేది మనది ప్రజాస్వామ్యం పాలకుడి దగ్గర నుంచి సేవకుడి దాకా అందరూ ప్రజల్లో భాగమే. అంత ప్రజల్లో భాగమే. మనము ఇట్లాంటి విషయాలకు వచ్చినప్పుడు ఒక రాజకీయ నాయకుడినో లేదా అధికారినో తిట్టుకుంటాం. బట్ మన పక్కింటోడే వాడు. మనకి ఎవరికైతే రాజకీయ నాయకుడు ఎన్నికల టైం తీసుకోండి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇది సందర్భం అవునో కాదో నాకు తెలియదు కానీ, ఒక్కొక్క ఓటర్కి 5,000 ఇవ్వరా, 2,000 ఇవ్వరా అని అంటాడు. వీడేం చేస్తాడు? ఒక 500 పెట్టుకుని 1,500 ఇస్తాడు. ఆ 1,500 కూడా కింద కార్యకర్త ఏం చేస్తాడు? వాడు ఒక అందులో 200, వాళ్ళకి అందులో 300 దొక్కేసి, ఇగో నీకు 1000 ఇచ్చాను అంటాడు. ఈవెన్ ఎలక్షన్లప్పుడే కూడా కాకుండా మీటింగ్లప్పుడు జనాలను తరలిచ్చేప్పుడు కూడా ఈ ఇదంతా జరుగుతూనే ఉంటుంది. ఎస్. కాబట్టి అసలు ఈ వ్యవస్థలో లోపం ఎక్కడుంది? పోనీ ఇట్లా విరాళాలుగా ప్రకటించినప్పుడు అవి పూర్తి స్థాయిగా సఫలీకృతం అవుతున్నాయా? పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కడికి రీచ్ అవుతున్నాయా అంటే క్వశ్చన్ మార్కే. అది $1 మిలియన్ ప్రశ్న. ఎవరు కూడా చెప్పలేము. ఎందుకంటే పైనున్నవాడు ఖచ్చితంగా పని చేయాలని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు, మంత్రులు కూడా ఇలాంటి విషయాలకు కక్కుర్తి పడతారా, మనకు కావాలంటే వేరే ప్రాజెక్ట్ చేసినప్పుడు అంత కమిషన్ తీసుకోవచ్చు, వదిలేయండి అనొచ్చు. కానీ కింద స్థాయిలో దెబ్బేస్తే ఎంటైర్ వ్యవస్థకి, ప్రభుత్వానికే మచ్చొస్తుంది. అంతేగా అల్టిమేట్ గా వచ్చేది ప్రభుత్వానికి. ఇప్పుడు ఇది యూటిలైజ్ అయినా లేవా సక్రమంగా, వాడు ఆ హీరోయిన్ తెచ్చాడు, ఈ హీరోయిన్ తెచ్చాడు అంటారు. ఇవి సక్రమంగా వినియోగం అయిందా లేదా అనేదే కామన్ మ్యాన్ కి వచ్చే డౌట్. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో ఇప్పుడు మా అసోసియేషన్ అనేది ఉంది. వీళ్ళు యాక్టర్స్ అందరూ మా అసోసియేషన్ లో అందరూ సభ్యులు. ఇప్పుడు ఈ సహాయ నిధికో వాటికో ఇవ్వకుండా ఈ మా అసోసియేషన్ సంబంధించి ఈ సభ్యులందరూ వాళ్ళు మొత్తం ఎవరెవరు ఎంత ఇవ్వదలుచుకుని అంతా గ్యాదర్ చేసుకొని మా తరఫునే అక్కడికి వెళ్ళి వాళ్ళే ఆ సహాయ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది కదా. అవును, ఒక వాళ్ళ యూనిటీని కూడా ప్రొజెక్ట్ చేసినట్టుగా ఉంటుంది. బట్ ఎందుకో మరి అది మా ఎలక్షన్స్ అంటారు, వచ్చింది సందర్భం వచ్చిందంటే, మా ఎలక్షన్స్ ఎలా లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో, రాష్ట్ర స్థాయి ఎలక్షన్స్ ఎట్లా కూడా జరుగుతాయో అట్లా జరిగాయి కూడా మనం చూసాము. సో అట్లా ఇప్పుడు ఇదే సందర్భంలో చెన్నైలో ఫ్లడ్స్ వచ్చాయి కరోనా ముందు ఎప్పుడో. అవును. ఎట్లా అంటే ఇప్పుడు విజయవాడ అంటే ఒక ప్రాంతమే మునిగింది. గుంటూరులో కొంత ప్రాంతం, విజయవాడలో కొంత ప్రాంతం. ఇక్కడ తెలంగాణ కూడా ఖమ్మము, మహబూబ్ నగర్, మహబూబ్ నగర్ కూడా కొంత ఎఫెక్ట్ అయింది. బట్ అక్కడ అలా కాదు, చెన్నై మహానగరం మొత్తం ముంచేసింది. అప్పుడు మీరు అన్నట్టు మా ఏదైతే ఉందో అక్కడ నడిగర్ సంఘం అంటారు తమిళ, ఆ నడిగర్ సంఘం వాళ్ళు డైరెక్ట్ గా అప్పటికి సెక్రటరీ ఈయన కార్తీ అంట ఆ టైంకి. వీళ్ళు నమ్మరు, నిజంగా విజువల్స్ నేను చూశాను, నేను షాక్ అయ్యాను. వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్లీ బోట్లలో వెళ్ళి వాళ్ళు, నేను విశాల్ అయితే ఓన్లీ ట్రాక్ టీ-షర్ట్ తోనే ఉన్నాడు, ఇక్కడ వరకు వాటర్, థైస్ వరకు, ఆయన ఎంత హైట్ పైగా పర్సన్, థైస్ వరకు వాటర్ వచ్చిన అలాగెళ్ళి. అంటే వాళ్ళు అడిగితే వాడు చెప్పింది ఏంటంటే, తమిళ్లో చెప్పాడు, దానికి ట్రాన్స్లేట్ చేసి వేశారు తర్వాత మన ఛానల్ వాళ్ళు. అంటే ఒక బాధ్యత గల హీరోగా నేను వస్తే నన్ను చూసి నా ఫ్యాన్ అవ్వక్కర్లేదు, అరే ఇంత హీరోగా ఉన్నాడు వీడే గ్రౌండ్ లెవెల్కి వచ్చినాడు, మనం వెళ్తే తప్పు ఏంటని మిగతా వాళ్ళందరూ కూడా ఇచ్చారు. ఆటోమేటిక్ వస్తారు. ఇప్పుడు ప్రతి హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళందరూ కొంతలో కొంత 10 మంది వచ్చినా చాలు, ఇక్కడ సహాయం వాళ్ళకి. ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ కూడా ఏంటంటే, ఒరే విశాల్ ఫ్యాన్స్ వచ్చారా అని విజయ్ ఫ్యాన్స్ వస్తారు,
అరే మన హీరోని తక్కువ చేయకూడదు, మన విజయ్ రాకపోయినా విజయ్ ఫోటో పెట్టుకుని మనం చేద్దాం, లేదా అజిత్ రాకపోయినా అజిత్ ఫోటోని మనం ఫ్యాన్స్ గా మనం చేద్దాం అని కూడా మీరు అన్నట్టు ఇన్స్పిరేషన్ గా ముందుకు వస్తారు. సినిమాల్లో అయితే ఎట్లా పోటీ పడతారో ఈ సినిమా ఆ సినిమా రిలీజ్ అవును. సహాయ కార్యక్రమాల్లో కూడా ఆ పోటీతత్వం వస్తది. అసలు లాభపడేది ముఖ్యంగా దీనస్థితిలోను ప్రజలు. Exactly. అది వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. Exactly. వీళ్ళు ఆ పని చేస్తే బాగుంటుంది. ఇట్లా వీళ్ళేదో డబ్బులు ఇచ్చి దులుపుకున్నట్టు, అంటే ఇవ్వటం గొప్ప విషయం లే, తర్వాత ఎందుకు ఇవ్వాలని అడగచ్చు. అవును. కానీ ఇచ్చారు, ఓకే, బాగుంది. ఈ రకంగా చేస్తే గనక ఒక మామూలుగా వాళ్ళ ఫ్యాన్స్ గానీ ప్రజలకు గానీ ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళకి కూడా చాలా అండగా ఉంటుంది. వాళ్ళు వాళ్ళ మీద అభిమానం పెంచుకోవడానికి గానీ, లేకపోతే మనకి ఏదైనా ఆపద వస్తే మనం ఎంటర్టైన్మెంట్ కే కాదు, మన ఆదుకోవడానికి కూడా వీళ్ళు ఉన్నారు అనే నమ్మకం వాళ్ళకే ఏర్పడుతుంది. ఇప్పుడు అది మిగతా అన్ని సెక్టార్లు కూడా స్ప్రెడ్ అవుతుంది. ఒక ఇండస్ట్రీ అనే కాదు, Yes, మిగతా వాళ్ళకు కూడా. ఇప్పుడు నేను ఏ హీరోకి పెద్ద ఫ్యాన్ కాదు, అలాంటప్పుడు అరే పర్లేదు ఒక స్టేచర్ ఉన్నవాడు కూడా వచ్చాడంటే మనం ఏం చేయట్లేదే అనే ఎక్కడో చిన్న థాట్ వస్తుంది కదా, అది మంచిదే కదా. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఇంకో విపత్తుకైనా అది కథలో దిగితే లీడ్ చేస్తే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. బట్ మీరు అన్నట్టు ఇవ్వడం గొప్పే. సో ఇట్లాగా కూడా ఎవరైనా ఒక గ్రౌండ్ లెవెల్లోకి వస్తే, ఒక ఫెమిలియర్ క్యాండిడేట్, ఒక బాగా ఫేమస్ ఉన్న హీరో గాని ఆర్టిస్ట్ గాని వస్తే అది వేరే లెవెల్లో ఉంటుందని నా అభిప్రాయం. అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. చూద్దాం మన వాళ్ళు అలాగా ఎవరైనా ముందుకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే జనరల్ గా కంపారిజన్ కాదండి. జనరల్ గా ఇప్పుడు మనకి పవర్ పోయిందంటే వెంటనే కరెంట్ ఆఫీస్ ఫోన్ చేయం, పక్కింటోడు కరెంట్ ఉందో లేదని చూస్తాం. సో ఆ కంపారిజన్ సైకాలజీ. అలాగే తమిళనాడులో వాళ్ళంతా ఇదిగా, వాళ్ళలో కూడా రాజకీయాలు లేవనట్లేదు, ఉన్నాయి. ఇటువంటి వచ్చినప్పుడు కలిసికట్టుగా వెళ్ళాలి. అది నేర్చుకొని, ఇప్పుడు మీరు అన్నట్టు వీళ్ళు కూడా అది చూసి వాళ్ళని నేర్చుకోనన్నా, లేదా సమిష్టిగా చేస్తే మనం మన యూనిటీ కూడా అందరికి తెలియజేసినట్టు ఉండాలి, విమర్శలు లేకుండా అనే ఉద్దేశం. ప్లస్ డైరెక్ట్ గా బాధితులకి మనం చేసే సాయం అందుతుంది అనే ఉద్దేశంతో గాని, ఏదో ఒక ఉద్దేశంతో వీళ్ళైతే ముందుకు వచ్చి ఆ కార్యక్రమం చేస్తే బాగుంటుందని కోరుకుందాం. నమస్తే. థ్యాంక్ యూ.